ఇబ్రహీంపట్నం చేరుకున్నారు వైఎస్ జగన్. ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. వైసీపీ శ్రేణులతో మెయిన్ రోడ్ మొత్తం కిక్కిరిసిపోయింది. వైఎస్ జగన్ జోగి రమేష్ ఇంటికి చేరుకునేందుకు మరో గంట సమయం పట్టే అవకాశం ఉంది. జనం రగులుతున్న వేళ జగన్ కదులుతున్న వేళ జనం 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 రగులుతున్న వేళ ఇబ్రహీంపట్నం చేరుకున్నారు వైఎస్ జగన్. ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఇదే విషయానికి సంబంధించి జోగి రమేష్ నివాసం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి చేరుకోవడానికి మరికొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి రాబోతా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్కి చేరుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భంగా జోగి రమేష్తో పాటు ఇతర పార్టీ నేతలందరూ కూడా ఆయనకి ఘన స్వాగతం పలికి ప్రస్తుతం అదే రోడ్లో ఉన్నటువంటి జోగి రమేష్ నివాసానికి అయితే జగన్మోహన్ రెడ్డిని తీసుకురాబోతా ఉన్నారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులన్నీ కూడా జోగి రమేష్ నివాసం దగ్గర జగన్ రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఉదయం 11 గంటలకే ఆయన జోగి రమేష్ నివాసానికి చేరుకుంటారన్న షెడ్యూల్ ఖరారు మొదటైంది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులన్నీ కూడా జోగి రమేష్ నివాసానికి దగ్గర కూడా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్లో కొంత మార్పులు కూడా జరిగిన నేపథ్యంలో ఆయన గుంటూరులో కాజా టోల్గేట్ మీద నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా జోగి రమేష్ నివాసానికి చేరుకుంటా ఉన్నారు. అడుగడుగునా కూడా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కానీ పార్టీ నేతలు కానీ జోగి రమేష్ నివాసానికి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్తో పాటు బయలుదేరాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు ఎక్కడికక్కడ జగన్ కాన్వాయ్తో కలిసి నడుస్తున్న నేపథ్యంలో ఈ రూట్ మొత్తం కూడా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిన పరిస్థితి. హైదరాబాద్ వెళ్ళేటువంటి రహదారి ఏదైతే హైవే ఉందో ఆ హైవే ప్రధాన మార్గం అంతా కూడా జగన్ కాన్వాయ్తోనే ప్రస్తుతం జోగి రమేష్ నివాసం వైపు వస్తున్న పరిస్థితి. దీంతో విజయవాడ వెళ్లే వైపు అదేవిధంగా హైదరాబాద్ వెళ్లే రూట్ని ఒకవైపునే వాహనాల మళ్లింపును కూడా పోలీసులు చేపట్టడం కూడా జరిగింది. షెడ్యూల్లో నిర్ణయించిన దానికంటే 4 గంటల ఆలస్యంగా జగన్ పర్యటన కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో అంటే ఒక అరగంట లోపుగానే జగన్ మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి చేరుకుంటారు. అక్కడ ఇటీవల పెట్రోల్ బాంబుతో జరిగినటువంటి దాడికి సంబంధించిన ప్రదేశాన్ని కూడా పరిశీలించి జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడి జగన్ ఇక్కడ నుంచి వెళ్తారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వచ్చినటువంటి క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. వైసీపీకి సంబంధించి పార్టీ కార్యకర్త రాంబాబు కూడా కొద్దిసేపటి క్రితమే గుండెపోటుకు గురై ఇక్కడ మృతి చెందిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు భారీ ఎత్తున ఇక్కడ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మొత్తం జగన్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు కూడా పూర్తి స్థాయిలో బారికేడింగ్ను కూడా ఏర్పాటు చేసి జగన్ వెళ్ళిపోయే వరకు కూడా జోగి నివాసం మొత్తాన్ని ఆ పరిసర ప్రాంతాలను కూడా పోలీసులు అయితే బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి జోగి రమేష్ నివాసం దగ్గర అయితే ఉంచుంటారు. థ్యాంక్ యూ.